హాయ్ హలో అందరికీ. ఏంటి సజ్జలు తింటే గాయిటర్ వస్తుందని భయపడుతున్నారా? మరి అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు థైరాయిడ్ హార్మోన్స్ మన శరీరంలో ఎలా తయారవుతుందో చూద్దాం. థైరాయిడ్ గ్రంథి అనేది మన మెడభాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది మన మెటబాలిజంను కంట్రోల్ చేస్తుంది. అలానే హార్మోన్ల తయారీకి ఇది ఒక ఫ్యాక్టరీ ప్రాసెస్ లాంటిది. మనం తినే ఆహారం ద్వారా వచ్చే అయోడిన్ను థైరాయిడ్ గ్రంథి రక్తం నుండి తీసుకుని ఆ తర్వాత టీపీఓ అనే ఎంజైమ్ సాయంతో యాక్టివ్ రూపంలోకి మారుతుంది. ఇప్పుడు ఈ యాక్టివేటెడ్ అయోడిన్ అనేది థైరోగ్లోబులిన్ అనే ప్రోటీన్తో కలిసి మనకి T3 అలానే T4 హార్మోన్లు తయారు చేస్తుంది. మరి ఈ సజ్జలు థైరాయిడ్ని ఎలా ప్రభావితం చేస్తాయి? సజ్జల్లో సి గ్లైకోసైల్ ఫ్లావోన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. వీటిని గాయిట్రోజన్స్ అంటారు. ఇవి పైన చెప్పుకున్న టీపీఓ ఎంజైమ్ పనితీరును అడ్డుకోవచ్చు. దీనివల్ల అయోడిన్ వినియోగం తగ్గి హార్మోన్ల ఉత్పత్తిలో ఆటంకం కలగవచ్చు. అయితే ఇది కేవలం సజ్జలనే ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఆహారంలో అయోడిన్ లోపం ఉన్నప్పుడు మాత్రమే సమస్యగా మారుతుంది. రీసెంట్గా జరిగిన ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ సిస్టమాటిక్ రివ్యూ ప్రకారం సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని సాధారణ వ్యక్తులలో సజ్జల వల్ల గాయిటర్ వస్తుందనడానికి బలమైన ఆధారాలు లేవు. సజ్జలు పోషకాల గని. వీటిలో ఫైబర్, మెగ్నీషియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. భయపడి వీటిని మానేయాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతిలో మితంగా తీసుకుంటే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.